ప్రపంచాన్ని వణికించిన ఉగ్రవాది అమెరికా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ అతడి హత్యతో ముగిసిందనుకున్న కథ ఇప్పుడు మళ్లీ పాకిస్తాన్ను కుదిపేస్తోంది. 2011 మే 2 రాత్రి అబోటాబాద్ పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ కంటి ముందే యుఎస్ నేవీ సీల్స్ రహస్య ఆపరేషన్లో ఒసామా బిన్ లాడెన్ హతమయ్యాడు. శవాన్ని తీసుకువెళ్లిపోయారు. కానీ అసలు కథ ఆ రాత్రి తర్వాత మొదలైంది. లాడెన్ను అమెరికా హతమార్చిన తర్వాత పాకిస్తాన్లో ఏం జరిగింది? ఆయన భార్యల పరిస్థితి ఏంటి? పాక్ ఆర్మీ పాలకులు అమెరికా ముందు ఎలా మోకరిల్లారు? పాకిస్తాన్ను అమెరికా ఆటబొమ్మగా మార్చేసి ఆడుకుందా? ఇప్పటి వరకు గుట్టుగా ఉన్న అనేక రహస్యాలన్నింటినీ ఒక్కొక్కటిగా బయటపెడుతోంది ది జర్దారీ ప్రెసిడెన్సీ నౌ ఇట్ మస్ట్ బి టోల్డ్ పుస్తకం. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడైన జర్దారీ సన్నిహితుడు రాసిన ఈ పుస్తకం పాక్ సైన్య అహంకారం, నేతల బలహీనత, అమెరికా ఒత్తిడి అన్నింటినీ రక్త కన్నీళ్లతో రాసిన చరిత్రలా బయటపెడుతోంది. పాకిస్తాన్ దేశాన్ని సిగ్గుతో వణికించిన ఆ రాత్రి నిజాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. 2001 సెప్టెంబర్ 11 దాడులు ప్రపంచ గమనాన్నే మార్చిన రోజు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడి. ఆ దాడుల వెనుక మాస్టర్ మైండ్ ఒసామా బిన్ లాడెన్. దాదాపు 10 ఏళ్ల వెతుకులాట తర్వాత 2011 మే 2న అమెరికా లక్ష్యాన్ని చేరుకుంది. నేవీ సీల్స్ దాదాపు 40 నిమిషాల పాటు సాగించిన ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ బిన్ లాడెన్ అంతమయ్యాడు. ఆ రహస్య కథకు అదే చివరి కాదు, అది ఆరంభమేనని ప్రపంచానికి నిదానంగా అర్థమైంది. అసలు ప్రశ్నలు ఇక్కడే మొదలయ్యాయి. పాకిస్తాన్ భూభాగంలో, అందులోనూ సైనిక కంటోన్మెంట్ మధ్యలో బిన్ లాడెన్ ఎలా దాక్కోగలిగాడు? పాక్ అధ్యక్షుడికే కాదు, ఆర్మీ చీఫ్ కు కూడా తెలియని ఆ విషయం అమెరికా ఎలా గుర్తించింది? జాడ గుర్తించడమే కాదు, అమెరికా బలగాలు సీక్రెట్ గా వచ్చి ఆపరేషన్ చేసి వెళ్లిపోయాయి. శవాన్ని కూడా ఎవరికీ దొరకకుండా సముద్రంలో గుర్తు తెలియని ప్రదేశంలో బలమైన సంకెళ్లతో బంధించి ఖననం చేసినట్లు అమెరికా ప్రకటించడంతో పాక్ సహా మొత్తం ప్రపంచమే ఆశ్చర్యపోయింది. లాడెన్ అంతం పాక్ జాతీయ రాజకీయాలను కుదిపేసింది. అధ్యక్షుడు జర్దారీ అందుబాటులో ఉన్న మంత్రులు, విదేశాంగ కార్యదర్శులు హాజరు కావాల్సిందిగా అత్యవసర సందేశం ఇచ్చారు. కాసేపటికే సమావేశం మొదలైంది. అధ్యక్షుడు జర్దారీ, అతని పక్కన విదేశాంగ మంత్రి హీనా రబ్బానీకర్, కార్యదర్శి సల్మాన్ బషీర్ తదితరులు ఆసీనులయ్యారు. అందరూ వచ్చే వరకు ఆగకుండా సమావేశం ఉద్దేశాన్ని అధ్యక్షుడు బయటపెట్టారు. హాజరైన వారితో పాక్ కింగ్ కర్తవ్యం ఏంటని చర్చ మొదలుపెట్టారు. పాకిస్తాన్ హై లెవెల్ అత్యవసర సమావేశంలో మంత్రులు, అధికారుల మధ్య ఆరోపణల వర్షం కురిసింది. పరస్పర విమర్శలతో చర్చ వేడెక్కింది. సైన్యం అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని నేతలు ఆర్మీపై వేలెత్తి చూపారు. అధ్యక్షుడు జర్దారీకి సైన్యం సహకరించలేదని నేతలు తేల్చేశారు. పాక్ ఇంటెలిజెన్స్ నిఘా పూర్తిగా విఫలమైందని లాడెన్ హతం ఘటనతో రుజువైంది. రహస్యంగా ఉండిపోయిన ఈ విషయాలన్నీ అప్పటి అధ్యక్షుడికి సహాయకుడు ఫర్హతుల్లా బాబర్ తన పుస్తకంలో బహిర్గతం చేశాడు. అది పాక్ దేశానికి జాతీయ అవమాన క్షణమని తేల్చేశాడు. ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, లాడెన్ భార్యలను విచారించడానికి సిఐఏ బృందం నేరుగా అబోటాబాద్లోకి అడుగుపెట్టింది. అది కూడా పాక్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే. అమెరికన్ ఏజెంట్లు స్వేచ్ఛగా తిరిగారు. పాకిస్తాన్ సార్వభౌమాధికారమే ప్రశ్నార్థకరమైంది. 2011 మే 2 రాత్రి ప్రపంచాన్ని వణికించిన లాడెన్ హతమయ్యాడు. కానీ ఆ రాత్రి తర్వాత కూడా పాకిస్తాన్ దేశం లోపల గాయాలు మానలేదు. జాతీయ అవమానం, సైనిక వైఫల్యం, నేతల బలహీనత అన్నీ ఒకేసారి బహిర్గతమయ్యాయి. ది జర్దారీ ప్రెసిడెన్సీ నౌ ఇట్ మస్ట్ బి టోల్డ్ పుస్తకం ఈ ఘటన కేవలం చరిత్రలో ఒక పేజీగా కాకుండా పాకిస్తాన్ రాజకీయాలను నిగ్గు తేల్చే నిలువుటద్దంగా మారింది. పాకిస్తాన్ దేశాన్ని సిగ్గుతో వణికించిన నిజాలను రక్తాక్షరాలతో రాసిన చరిత్రలా నిలిపింది. లాడెన్ శరీరం సముద్రంలో మునిగిపోయినా అతని నీడ మాత్రం పాకిస్తాన్ రాజకీయాల మీద ఇప్పటికీ తొలగలేదు.